ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మును ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 7వ అధ్యాయము 14 నుండి 23 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. అప్పుడు ఆయన జనసమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలుగున్నది ఏదీ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళునవే మనుషుని అపవిత్రునిగా చేయుననెను. ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లా నేను, మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపలి నుండి మనుషుని లోపలికి పోవునదేది వాని నపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయములోని ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడువబడును. అట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వమును, దొంగతనమును, నరహత్యను, వ్యభిచారమును, లోభమును, చెడుతనమును, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ప్రియదేవునికి బిడలారా, ఈ సమయంలో ఒక మనుష్యుడు పవిత్రపరచబడేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి గురించి ప్రభువు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. తినే వస్తువును బట్టి ఒకవేళ ఎవరైనా అపవిత్రత అని అనుకుంటున్నారేమో, ఏదైనా ఆహారము తిన్నప్పుడు ఆ వ్యక్తి అయ్యో ఇది తినకూడనిది నేను తినేసాడు అని చెప్పి ఆయనకి తక్కువ అంచనేసి చూడమనేది సొసైటీలో ఉన్నటువంటి యొక్క స్థితి. కొంతమంది కొన్ని నచ్చుతుంది, కొంతమంది కొన్ని నచ్చవు. అయితే ఒకరికి నచ్చినా ఒకరికి నచ్చకపోయినా ఒక వస్తువు కనుక తింటే, ఒక ఆహార పదార్థాలు తింటే ఆయన అపవిత్రుడు అయిపోతున్నాడా? యేసే అంటున్నాడు జనసమూహానికి పిలిచి, జాగ్రత్తగా మీరు తెలుసుకోండి, వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రపరచున గలిగినటువంటిది ఏది లేదు. బయట నుంచి లోపలికి వెళ్ళి ఒక మనిషిని ఏది కూడా అపవిత్రపరచజాలదు. లోపల నుండి బయటికి వచ్చిందే ఒక మనిషిని అపవిత్రపరచును. జనాలు ఆశ్చర్యపడ్డారు. బయట నుండి లోపలికి వెళ్ళేది ఏమిటి, లోపల నుండి బయటికి వచ్చేది ఏమిటి? వారి యొక్క ప్రశ్నలు వారి హృదయంలో ఆలోచిస్తుండగానే ప్రభు అంటున్నారు, ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానం గురించి వారిని అడుగగా, ఆయన ప్రజలతో ఉపమాన రీతిగా ఒక మనిషి అపవిత్రపరచబడడానికి బయట నుంచి వెళ్ళింది అపవిత్రపరచదు, కానీ లోపల నుంచి బయటికి వచ్చింది అపవిత్రపరచును అని చెప్పినప్పుడు జనాలు విన్నారు, వారు వెళ్ళిపోయారు. కానీ ఇంటి లోపలికి వచ్చినప్పుడు తన శిష్యులు మాత్రం తన దగ్గరికి వచ్చి ఆశ్చర్యంగా అడుగుతున్నారు, అసలు ఏంటయ్యా బయటికి వెళ్ళేది ఏమిటి, బయట నుంచి లోపలికి వచ్చేది ఏమిటి అని అడిగినప్పుడు యేసుప్రభు వారికి గద్దించి, ఇంకా మీరు ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుషులు లోపలికి పోవున్నదేదో అది నపవిత్రునిగా చేయజాలది అని మీరు గ్రహింపకున్నారా? అయ్యా, బయట నుంచి లోపలికి వెళ్ళేటటువంటిది ఏంటో మీకు తెలియదా? లోపల నుంచి బయటికి వచ్చేది ఏంటో మీకు తెలియదా అని ప్రభు దాన్ని విశ్లేషించి 2 ప్రత్యేకమైన విభాగాన్ని తెలియచేస్తున్నాడు. ఏంటంటే, అది వాని హృదయములో
ఒక వ్యక్తి ఆహారము తిన్నప్పుడు అది హృదయంలోనికి వెళ్ళదు. కొంతమందికి మాంసం ఇష్టం, కొంతమందికి మాంసం ఇష్టం లేదు. కొంతమంది కొన్ని ఆహారము ఇష్టపడి తింటారు, కొంతమంది కొన్ని ఆహారము అయిష్టత చూపిస్తారు. కనుక మనుషులు తినే ఆహారం హృదయానికి వెళ్ళదు, కడుపులోనికి వెళుతుంది. అది జీర్ణమైన తర్వాత తన శరీరానికి కావలసినటువంటి ఆరోగ్యవంతమైనటువంటి ప్రతి ఒక్క పదార్థములు తన శరీరంలో ఉండి మిగతాది బయటికి వచ్చేస్తుంది. కనుక బయట నుంచి తిన్నటువంటి ఆహారం ఒక మనిషిని అపవిత్రపరచదు, కానీ లోపల నుంచి బయటికి వచ్చిందే మనిషిని అపవిత్రపరచును అనే మాట ఆయన విశ్లేషిస్తూ, లోపల నుంచి బయటికి వచ్చేది ఏమిటి దానిని గురించి చాలా స్పష్టమైన రీతిగా యేసు ప్రభువారు ఇక్కడ మనకు వివరంగా తెలియచేస్తున్నాడు. ఒక మనిషి తినే ఆహార పదార్థాలను బట్టి అపవిత్రపరచబడడం కాదు, కానీ తన హృదయముల నుండి వచ్చేదాన్ని బట్టి ఆయన అపవిత్రపరచబడుతున్నాడు అని చెప్పి ప్రభువారు తెలియచేశారు. లోపల నుండి అనగా మనిషి హృదయముల నుండి ఏంటేంటి వస్తుంది, ఆయన కొన్ని లిస్ట్ ఇక్కడ పెట్టాడు. కొన్ని వాటిని గురించి ఉదాహరణగా తెలియచేశాడు. మొట్టమొదటిగా దురాలోచనలు. ఇది బయట నుండి లోపలికి రాదు. ఒక మనిషి తను ఆలోచించే ఆలోచనలో దురాలోచనలు చాలాసార్లు తనను అపవిత్రపరుస్తుంది. అంటే ఒక మనిషి చాలా మంచోడు ఉంటాడు, ఒక మనిషి మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు, కానీ తనలో పుట్టిన ఈ దురాలోచన తన మాట తీరు వేరేగా మార్చడం ద్వారా ఈయన మంచోడు అనుకున్నాం కానీ ఇలాంటి వాడా అని చెప్పి ప్రజల మధ్య ఆయనను అపవిత్రునిగా నిలబెడుతుంది. సో హృదయంలో నుండి వచ్చేది దురాలోచన ఒక మనిషిని చెడ్డవానిగాను, అపవిత్రమైన వ్యక్తిగాను, మంచివాడు కాదు అనే వ్యక్తిగా నిలబెడుతుంది. తర్వాత జారత్వము, దొంగతనము, అలాగే మనిషి హృదయంతరంగం నుంచి బయటికి వచ్చేటటువంటిది ఇతరులకు నరహత్య. ఈ నరహత్య అనేటటువంటిది ఏదో కత్తితో పొడవడం కాదు, కానీ కఠినమైన మాటలతో ఒక మనిషిని గాయపరిచినప్పుడు కూడా అది హత్యతో సమానం. కత్తిపోటు లాంటి మాటలు కలవు అంటాడు సొలొమోను మహారాజు. ఎందుకంటే మన నాలుక చాలా నరము లేని దుమ్ము లేని నాలుక, కానీ నాలుకతో మాట్లాడే మాటలట కొన్నిసార్లు ఎంత గాయపరుస్తుందంటే ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ గాయాలు మానవు. దేవుని బిడ్డలారా, మీ నోటితో ఆడే మాటల్లో ఎవరికైనా గాయపరిచే రీతిగా మాటలు వచ్చేస్తున్నాయా, అది మిమ్మల్ని అపవిత్రులుగా నిలబెడుతుంది. జాగ్రత్త. ఆవేశపూరితంగా మీరు ఆడే ప్రతి మాటలో అది మీకు మంచితనం తేదు. మీ ఆవేశపూరితమైన మాటలు ఎన్నో అనర్థకానికి దారి తీస్తుంది. బీ కేర్ఫుల్, జాగ్రత్త. వ్యభిచారము అనేకమైన దుర్భాగ్యమైన పాపిష్టి జీవితానికి మనిషి తలంపులు తోస్తుంది వ్యభిచారం చేయడానికి. అది కూడా ఒక మనిషిని అపవిత్రత పరుస్తుంది. గత లోభము, ఒక మనిషిలో ఉన్నటువంటి లోభము తనకు చెడు వైపు తీసుకెళ్తుంది. ఎందుకంటే ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మాయ, మదమత్సరం అనే మన భారతదేశంలో వర్ణించబడిన ఈ గుణాలు దైవత్వం నుంచి ఒక మనిషిని పాపిగా పతనానికి దారితీస్తుంది. కనుక లోభము మనిషిలో ఉండకూడదు. తర్వాత చెడుతనము, ఎప్పుడు కూడా ఇతరులను చెరపాలి, చెడ్డ మాటలాడాలి, చెడుగా ఇతరుల గురించి మనం వక్రించాలి. అది దేవుని దృష్టికి మనను అపవిత్రులుగా నిలబెడుతుంది. మనం మంచివాళ్ళమే, కానీ హృదయంతరంగంలో ఒకరి గురించి మనకు కలిగి ఉన్న చెడు అభిప్రాయాలు మనకు చెడ్డవారిగా నిలబెడుతుంది. ఆ మనస్తత్వాలు మార్చుకోవాలి. తర్వాత కృత్రిమమును, అంటే కల్పించేటటువంటి మనోభావాలు, ఎవరి గురించి ఎప్పుడు మనం కల్పించి మాట్లాడడం చేయకూడదు. అది మనకు అపవిత్రులుగా నిలబెడుతుంది. తర్వాత కామ వికారమును, వ్యక్తి తన మాటల్లో కానీ, చూపుల్లో కానీ, వినికిడిలో కానీ, శరీరములో కానీ కామ వికారము కలిగి ఉండడం అపవిత్రతలోనికి తనకు నెట్టుతుంది. మత్సరమును, ఇతరుల గురించి మండిపోవడం, ఇతరుల గురించి తప్పుగా ఊహించుకోవడం, ఒకరికి మనం సహించలేకపోవడం. అవును,
ఇతరులు మన గురించి ఎన్నో చేయొచ్చు, దేవుడికి అప్పచెప్తాం. దాని గురించి మనం మచ్చరపడిపోవడం మనను అపవిత్రులుగా నిలబెడుతుంది. తర్వాత దేవదూషణలు చేయడం, కొన్నిసార్లు ఆవేశంగా దేవునికి కూడా కొంతమంది దూషిస్తారు. ఏం దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, అసలు దేవుడు ఉన్నాడా? ఈ పదాలు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి తన నోట పలుకరించకూడదు. ఆ పదాలు మనం వాడకూడదు. అది దేవుని దగ్గర మనకు అపవిత్రులుగా చేస్తుంది. దేవుడు ఉన్నాడు కనుక ఈరోజు మనం పుట్టి ఉన్నాము. దేవుని బట్టి మనం కలిగి ఉన్నాం. సో దేవుడు ఆయన గొప్పవాడు. తన గురించి దూషించే స్థితిలోనికి మనం దిగజారకూడదు. తర్వాత అహంకారము, మన అహంకారము నేను నేను నాకు నాది ఈ పదజాలాలు కనుక గుండెలోనికి వస్తే ఆ వ్యక్తి అహంకారంతో నిండిపోయినప్పుడు ఆయన అపవిత్రులుగా మారిపోతారు. ఎవరితో ఎవరితో ఆయన ప్రేమగా ఉండలేరు. గమనించండి, ప్రభు తన దగ్గర నేర్చుకోమన్నాడు. ఏంటో తెలుసా? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడు కనుక నా దగ్గర మీరు నేర్చుకోండి. తగ్గించుకుందాం. మన ఎదుట ఎవరైనా హెచ్చించబడి మాట్లాడినప్పుడు మనం తగ్గించుకోవడం ద్వారా మనకు ఘనతయే కానీ అది ఘనహీనము కాదు. అది మనకు గొప్పతనమే కానీ అది మనకు ఘనహీనము కాదు. కనుక మనమేమిటి, మన స్టేటస్ ఏమిటి, మన హోదా ఏమిటి అంటే అది అహంకారానికి సూచిస్తుంది. ఇది ఒక మనిషి హృదయంతరం నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ మనిషి అపవిత్రంగా ఎంచబడతాడు. దేవుని దృష్టి ఎదుట వ్యక్తి హృదయంతరంగమున అహంకారము బయలుపరచబడినప్పుడు దేవుని దృష్టికి ఆ వ్యక్తి ఒక అహంకారుడుగాను అపవిత్రుడుగాను నిలబడతాడు. ఆ స్వభావము మనము మానేయాలి. తర్వాత అవివేకము, వివేక శూన్యము. గమనించండి, సాతానుడు కొన్నిసార్లు ఏ విషయమైనా సరే మన మనసులో గందరగోళమైన స్థితిలోనికి తీసుకొని మన మనస్సును, మన ప్రశాంతతను ఆయన హరించేటట్లుగా చేస్తాడు. అంటే వివేక శూన్యంగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ కలిగిన ఎటువంటి భక్తుడైనా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, దేవుని పరిశుద్ధాత్మ 7 అంతుల ఆత్మవరము కలిగిన వాడు, 7 అంతుల శక్తి ఉంటుంది. అందులో జ్ఞానము వివేకములకు ఆధారముగు ఆత్మ వానిలో ఉంటుంది. ఇక్కడ వివేకము అనేటటువంటిది దేవుని నుండి వచ్చేటటువంటి ఒక వరము. అవివేకం అనేది అపవాది అంధకార శాతన శక్తి నుంచి వచ్చేటటువంటి ప్రభావము. అవివేకం ఉన్నవారు ఎవరిని కూడా వారు సరిగ్గా గ్రహించలేరు, చూడలేరు. వివేకవంతులు నీచులైన వారిని చూడగలరు, కనులైన వారిని చూడగలరు. ఎవరితో ఎలా ఉండాలో దేవుడు వారికి అట్టి జ్ఞాన వివేకం ఇచ్చి ఉన్నాడు కనుక వారు అలా నేర్చుకోగలరు, ఉండగలరు. అది చాలా చాలా అవసరమైనటువంటిది. అవివేకతనము మనను అనేకసార్లు అనర్థకంలోనికి నెట్టుతుంది. అవివేకంగా మనం మాట్లాడడం ద్వారా సొలొమోను మహారాజు అంటాడు, వివేకము లేని సుందర స్త్రీ లేక పురుషుడు తన జీవితంలో వివేక శూన్యుడైనప్పుడు పందికు ముక్కున ఉన్న కమ్మి వంటిది అంటాడు. అంటే మనం ఎంత శృంగరించుకొని ఎంత అందంగా కనిపించినా మన వివేకం కనుక లేకుండా జీవిస్తే ఆ అందచందాలు పంది తీసుకెళ్ళి బురదలు నెట్టిన జీవితం అయిపోతుంది. అందుకే ఒక మనిషి హృదయంతరంగముల నుంచి అవివేకము గనక బయటికి వస్తే ఆయన ఎంత గొప్పడవచ్చు, ప్రజలు తనను ఎప్పుడు కూడా గమనించలేరు. తనను ఏమనుకుంటారంటే ఎంత మూర్ఖుడు, ఎంత అవివేకుడు, ఎంత పెద్ద మాట అన్నాడు అని చెప్పి దాని గురించే వారు కుమిలిపోతూ ఉంటారు, బాధపడతారు. యేసయ్య ఉద్దేశం ఏంటంటే నీవు నేను దైవాన్ని పోలిన వారమై ఉండాలి. ఇవన్నీ హృదయంలో ఉండకూడదు. మన హృదయంలో యేసు మాత్రమే ఉండాలి. యేసయ్య యొక్క ప్రేమ స్వభావము, యేసయ్య యొక్క సహనము, యేసుప్రభు యొక్క శాంత స్వభావము, దీనత్వము, యేసయ్య మన ఆత్మలో ఉంచేటటువంటి ఈ ఆత్మ స్వభావము మనలో ఉండాలి తప్ప
ఈ విధమైనటువంటి శరీర స్వభావమైనటువంటి మనస్తత్వము మనలో పని చేయకూడదు. ఇవన్నీ కూడా ఒక మనిషిని అపవిత్రతలోనికి నెట్టుతుందని దేవుని యొక్క వాక్యం ద్వారా యేసు ప్రభువారు మనకు తెలియచేస్తున్నాడు. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలుదేరి మనుషుని అపవిత్రపరచును. బయట నుంచి వచ్చింది మనకిప్పుడు అపవిత్రపరచదు, కానీ మన హృదయంతరంగము నుంచి వచ్చిందే మనకు చెడ్డవారుగా రూపిస్తుంది, మన మనసును చెడగొడుతుంది, మన ప్రశాంతతను కూలద్రోస్తుంది. రండి, అట్టివి మన హృదయంలో ఉంటే ప్రభువా తీసివేయు. మాలో మీ స్వభావము, దైవ స్వభావము, మీ మనస్సు మాలో నింపు ప్రభువా అని దేవునికి అడుగుదాం. ప్రేమ దయగల తండ్రి, ఈరోజు విన్న వాక్య ప్రకారంగా ఏవైతే ప్రభువా మా మనస్సును, మా హృదయాన్ని చెరుపుతూ అపవిత్రులుగా నెట్టుతుందో అది బయట నుండి వచ్చినవి కాదు, కానీ మాలో ఉన్నవే. ఏవైతే మాలో ఉండి మమ్మను అనేకసార్లు అవివేకులుగా చేస్తుందో లేక అపవిత్రులుగా చేస్తుందో అట్టివి మా హృదయంలో ఉంటే తీసివేసేయండి ప్రభువా. మీ స్వభావం మాలో నింపండి, పరిశుద్ధత మాలో ఉంచండి. మీ వాక్యాన్ని బట్టి జీవించే భాగ్యం మాకు అనుగ్రహించుమని, మీ వాక్యాన్ని బట్టి మేము జీవించే కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభువు మనను దీవించునుగాక.